నమస్తే నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. గొల్లప్రోలు కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణ మెయిన్ రోడ్ లో కొలువై ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటల నుండి మహా అన్నదానం ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు పెద్దలు పెత్తందారులు మొగలి వీరబాబు అక్కిరెడ్డి శ్రీను కమిటీ సభ్యులు నేటి ధరణి వార్తా ఛానళ్లకు తెలిపారు. దీనిలో భాగంగా మొగలి వీరబాబు ఇలా మాట్లాడారు. గత 36 సంవత్సరాల నుండి విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద దసరా ఉత్సవాలను పురస్కరించుకొని విజయదుర్గ అమ్మవారి 36వ మహోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుందని ధర్మకర్తల మండలి సభ్యులు మొగలి వీరబాబు అక్కిరెడ్డి శ్రీనివాస్ తెలియపరిచారు. ఈ మహా అన్నదానానికి వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడం జరుగుతుందన్నారు. అలాగే ఈ మహా అన్నదాన కార్యక్రమానికి పలువురు దాతల సహకారంతో విజయదుర్గ అమ్మవారి 36వ వార్షికోత్సవం అత్యంత వైభవోపేతంగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించడం జరుగుతుందని మొగలి వీరబాబు అక్కిరెడ్డి శ్రీను నేటి ధరణి వార్తా ఛానళ్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు అమ్మవారికి విశిష్ట సేవలు అందిస్తున్నారు. పూలమాలలు అల్లుతూ ఇదిగో చూడండి అమ్మవారికి సేవ చేయాలన్న సంకల్పంతో మహిళలు భక్తి శ్రద్ధలతో పూలమాలలు అల్లుతున్నారు. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు పెద్దలు పెత్తందారులు మొగలి భద్రారావు, మామిడాల సూరిబాబు, గల్లపల్లి గంగబాబు, గల్లపల్లి చిన్న కొండ, గల్లపల్లి పెద్దకొండ, శివాలయం చైర్మన్ గొల్లపల్లి పెద్దబాబి, నారాలశెట్టి శివ, నారాలశెట్టి సుబ్బారావు, గరగ మణికంఠ, కర్ణం దుర్గా, జ్యోతుల రమేష్, హరి పి శివ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మొగలి రాజేష్ నాయుడు, ఆలయ కమిటీ నిర్వాహకులు మొగలి భద్రం, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మొగలి బాబ్జీ, మావుల శ్రీనివాస్ కమిటీ సభ్యులు వివరించారు. గొల్లప్రోలు మెయిన్ రోడ్లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం అండి ఇది. చూడండి, ఇక్కడ గత 60-50 సంవత్సరాల నుంచి ప్రసిద్ధిగాంచిన విజయదుర్గ అమ్మవారు ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడతారండి. గొల్లప్రోలు అండి. చూడండి, ఏమండి ఆలయ కమిటీ సభ్యులు ఒకసారి మాట్లాడండి సార్. జై దుర్గా భవాని. ఇది పాత బస్ స్టాండ్లో వెలిసినటువంటి దుర్గమ్మ తల్లి సాక్షిగా ఇది 36వ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయండి. 36 నవరాత్రి ఉత్సవాలు పూర్వీకులు ఉన్న ఆచారం ప్రకారంగా ప్రతి సంవత్సరం అన్నదానం ఉత్సవాలు అయిపోయి అన్నదానం జరుగుద్ది. అది రేపు అంటే శనివారం రేపు ఇక్కడ అన్నదానం జరుగుద్దండి. ఇక్కడ ఈ కమిటీలో మొగలి భద్రం గారు, గొల్లపల్లి గంగ గారు, అక్కిరెడ్డి శ్రీని గారు, మామిడాల సూరిబాబు గారు, అలాగే గరమ్మణి, నారాలశెట్టి శివ, మొగులి కోటి, నారాలశెట్టి సుబ్బయ్య, అలాగే కొంతమంది సభ్యులు ఇక్కడ ఈ కమిటీలో సభ్యులుగా ఉండి ఈ కార్యక్రమం చేస్తారు. కార్యక్రమం చాలా అంగరంగ వైభవం జరుగుద్ది. ఎక్కడ కూడా ఎటువంటి పక్షపాతం కానీ ఎటువంటి కరప్షన్ లేకుండా ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా చాలా విజయంగా చేస్తారు. ఆ దుర్గాభవాని దయ వల్ల ఎప్పుడు ఎటువంటి ఆటంకం లేకుండా మంచి మంచి ప్రోగ్రాం జరుగుతాయి. ఉత్సవాలు బాగా జరుగుతాయి. రేపు మట్టుకు అన్నదానం జరుగుద్ది. ఈ అన్నదానానికి మీ మీడియా సాక్షిగా అందరూ రావాల్సిందే కూర్చున్నాం. చూడండి, ఈ ఆలయ కమిటీ పెద్దలు నిర్వాహకులు రేపు ఇక్కడ బ్రహ్మాండం అన్నదానం అంటే దసరా ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తున్నారండి. దీనికి ఈ అన్నదానానికి గొల్లప్రోలు మండలం చుట్టుపక్కల పరిధి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇక్కడ కమిటీ సభ్యులు కోరుతున్నారు. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు.